జయలలిత మరణం తర్వాత తమిళనాడు కేబినెట్ మొదటిసారి భేటీ అయింది. మొదట జయ ఫోటోకు నివాళులర్పించిన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు వ్యతిరేకించిన మధురవాయల్ చెన్నై పోర్టు ఫ్లైఓవర్ పనుల పునరుద్ధరణకు పనీర్ సెల్వం కేబినెట్ ఆమోదించింది. అలాగే మెరీనా బీచ్లో జయలలిత పేరుతో ఘాట్, చెన్నైలో స్మారక భవనం నిర్మించాలని నిర్ణయించింది. అన్నాడీఎంకే పగ్గాలు శశికళకు అందేలా కనిపిస్తున్నాయి. పార్టీని నడిపించాలని శశికళను కోరారు సీనియర్ నాయకులు. జయలలిత చూపిన దారిలో పార్టీని నడపాలని విజ్ఞప్తి చేశారు సీనియర్లు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని శశికళ చేతికి అందటం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 26 ఏళ్లకు పైగా అన్నాడీఎంకేను నడిపించారు జయలలిత. అమ్మ మరణంతో ఖాళీ అయిన పదవిలో ఆమెకు అత్యంత సన్నిహితురాలైన శశికళ కూర్చోనున్నారు.